ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగాలి, మూడే ముక్కలు. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగాలి. నా మిత్రుడు కలీగ్ ఏజీపీ కృష్ణ చెప్పినట్టుగా 6-7 గవర్నమెంట్ జాబులు చేశాను నేను. బాగున్నాయి, నాది పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతున్నాయి, పోనీయండి. 7 గవర్నమెంట్ జాబ్ చేశాను. స్కూల్ టీచర్గా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉస్మానియా ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ టీఫెల్. ఇప్పుడు నా రిటైర్ అంతా లా చేసి ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ధర్మంగా పోట్లాడగలను, న్యాయంగా కొట్లాడగలను. అందుకే నాకు వచ్చాడు మిత్రుడు. మీకు అర్థం కావాలేంటంటే తెలంగాణ క్లైమాక్స్ వస్తున్న దశలో సిరుపురం యాదయ్య ఎన్సీసీ కేడతారు ఆత్మ బలిదానం చేస్తున్న సందర్భం కంటే ముందు 100 మంది అడ్వకేట్స్ స్వయంగా ఆర్కాలు వచ్చేసి తెలంగాణ ఉద్యమం క్లైమాక్స్ వచ్చింది. అదేవిధంగా రేపు మీరు చెప్పినటువంటి 30% సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక ప్రకటన చేయకుంటే ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష సిద్ధం కావడానికి ఎలాంటి సందేహం లేదు. 2 విషయాలు. కొన్ని సంవత్సరాలు వెనుకబడినటువంటి ఉద్యమం సాయుధ పోరాటం నుంచి తెలంగాణ పోరాట రూపం మారి మానుకోట క్లైమా తీసుకొచ్చిన చరిత్ర లిఖించిన ప్రపంచంలో. నేను ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నా. ట్రంప్ కూడా తెలంగాణ కారు వాడింది లోకల్, నాకు తెలుసు. అది గివ్ ఏ క్లాప్ లాస్ట్ టైం. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే వీరన్న చెప్పిన మాటలు నేను మొత్తం అక్షరాల సమర్థిస్తున్నాను. ప్రభుత్వం అడుక్కుంటే రాదు. అయ్యా భాగమేనండి, ప్రభుత్వం అడుక్కుంటే ఇవ్వదు, బతిలాడితే ఇవ్వదు. పాత ఓటుగా మారాలి, ఓటు సీటుగా మారాలి, సీటు పవర్గా మారాలి, బెదిరించాలి. రాదు. దయచేసి మీరు అన్ని అర్థం నర్మగర్భంగా మాట్లాడుతున్నాను. ఎవరిమి? మేము టీచర్స్. ఎవరు టీచరు? ఏ టీచర్ ఈజ్ ఎ టీచర్ ఈజ్ ఎ టీచర్. A teacher is a teacher is a teacher. Teaching, learning, teaching. Teaching, fighting, teaching. We are the teachers to Prime Minister. We are the makers of PM. Anandi? Gatti Vinabadala Modiki. We are makers of PM. Collector Vinabadala Asal Endarithana Chaya Banjar. We are makers of PM. Makers of CM, makers of India, makers of society, makers of the world. We are the teachers. We make millions. విద్యార్థులు వాయు పౌరులతో పౌర నిర్మాతలు ఉత్పత్తి. ఇది మర్చిపోతుంది. నేను సమగ్ర శిక్ష, అంతకన్నా సర్వశిక్ష పెట్టి సమగ్ర శిక్ష అభియాన్ పెట్టి బోధనేరు సిబ్బందికి 20,000 మంది 20 రోజుల పైన రోడ్డు పైన పెడితే గవర్నమెంట్ కు టైం లేదా? మీకు తిట్టుకోవడానికి టైం సరిపోతుందా? ఈ భూత పురాణం చచ్చిపోయిన పాముని ఎన్నాళ్ళు చంపుతారు? కనిపించడం కోసం సగం సమాజం మొత్తం రోడ్డు ఎక్కింది. ఇప్పుడు మహిళలు సగం సమాజం. మిత్రులు చెప్పినట్టుగా 1994లో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వారం రోజుల పాటు ఉస్మానియా సామాజిక న్యాయానికి రిక్రూట్మెంట్ కావాలని అతి పవిత్రంగా మనసా వాచా కర్మన ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధిస్తున్న వ్యక్తులు మాట్లాడతారు. నేను ప్రొఫెసర్ని. ఒక 60 పుస్తకాలు రాశాను. 5 లక్షల మంది యోగా చెప్పిన, ఇంగ్లీష్ చెప్పినాను. ఒక రైతు బిడ్డని నేను తనగానే అప్పుడు గట్టికొట్టు తనగా నేను రాని రుద్రం. అవునా కదా? అందుకే అంటానండి, అన్నా రేవంత్ అన్న
అనండి అన్నా రేవంత్ అన్న రైతు బిడ్డవు పాలమూరు బిడ్డవు ఆడిన మాట తప్పవు వెనుక తిరిగేది లేదు కప్పు ఖాళీ ఉన్నాయి కప్పు పోయింది పోనీ చికెన్ పోయింది సంవత్సరం గొర్రె పిల్ల రెడీ ఉంది కదా పోనీ మటన్ బిర్యానీ పెట్టవచ్చు కదా మాకు భాష రాదండి అది మేము లాంగ్వేజ్ టీచర్స్ మేము ఎవరిని లాంగ్వేజ్ టీచర్స్ అనండి లాంగ్వేజ్ సిక్ లగేజ్ ఎంగేజ్ మేనేజ్ ఎట్ ఎనీ ఏజ్ language, big luggage, engage, manage, at any age. Otherwise, you damage life. ఆ భాష వాడుతున్నారు మీరు వాళ్ళట్లే ఎవరన్నా కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ రావడానికి గొంగలి పురుగని ముద్దాడతా గొంగలి పురుగు పట్టుకోవడానికి వస్తుంది సంపడకి దాన్ని ముద్దాడతా ఇప్పుడు అంటున్నాం సీఎం గారికి అయ్యా మా సమగ్ర శిక్ష బోధన సిబ్బంది పర్మనెంట్ చేయడానికి అనుకున్న డిమాండ్ సక్సెస్ కావడానికి మేము నామపామునైన ముద్దాడతాం లేదు ఇది మానుకోట గడ్డ ఇది వెనుక పోదు రాణి రుద్రమ్మ డిఎన్ఏ ఉంది మా దగ్గర రాణి రుద్రమ్మ డిఎన్ఏ రాసుకోండి వి నెవర్ గో బ్యాక్ నేను ట్రంప్ కంటే రిచ్ నేను అదే అది ఈ కథకే ఉంది అరే నా శిష్యులు ప్రపంచం మొత్తం ఉన్నారు నా శిష్యులు లండన్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తుంది చాలా ఇక అరే టీచర్ తెలుసుకుంటే ప్రభుత్వాల తలకిందులు అవుతాయి ఇక్కడే జరుగుతారు కనుక వేది లేదు మిత్రులారా ఈ సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా నడవాలని చెప్తున్న ముందే రాజకీయం లేదు ఇక్కడ పాలిటిక్స్ లేదు నాన్ పొలిటికల్ ఎవరు వచ్చి మాట అనండి అందుకే అంటే అనండి స్లోగన్ ఇవ్వండి దీక్ష విరమించేది లేదు గట్టిగా వినబడా అక్కడికి దీక్ష విరమించేది లేదు నాయకత్వం సడలించేది లేదు రెండోది అర్థమైందా కంట్రోల్లో ఉన్నారు దీక్ష విరమించేది లేదు నాయకత్వం సడలించేది లేదు సేవ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం సేవ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం దానికి కట్టుబడి ఉంటాం అందుకే ఇన్ని ఉద్యమాలు చూసాను దాదాపు 40 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నేను ఎక్కడ చూడలేదు మీకు అందరి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను అది మామూలు కాదు కాబట్టి మహిళామలు ఎక్కువ ఉన్నారు 89% వాళ్ళు చాలా మౌనంగా ఉన్నారు నమస్తే కొంత హ్యూమర్ ఉండాలి వీరని హ్యూమర్ డెవలప్ అవుతుంది నేను యోగా థెరపిస్ట్నమ్మా యోగా థెరపిస్ట్ని నాది సప్త యోగా పతంజలి అష్టాంగ యోగా అరబిందో పూర్ణ యోగా నాది సప్తాంగ యోగా సప్తాహం రైట్ పాయింట్కి వచ్చాం మరి ఏం కావాలి ఇప్పుడు అంతే కదా ఎస్ మరొకసారి ఒక మధ్యాహ్నం కొద్దిగా ఉత్సాహపడతాం మంచి కూర్చొని ఒకసారి 100 మంది కూర్చోండి రైట్ అన్నట్టు ఒకసారి వినబడాలి మన టీచర్లు నేను మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఇంటెలిజెన్స్ పోలీస్ పోవాలి నాది ఎక్కువ గూగుల్ పోతే 50 టెక్స్ట్ రాసుకో నేను మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్ ఇది అందరికి అర్థం కావాలి అర్థం కాలేదంటే వాడి మనిషి కాదు అంతే కదండి అసలు తెలంగాణ మానుకోర భాష మాట్లాడుతున్నాం దెన్ మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్ దెన్ పిఎం ఈజ్ కంఫర్టబుల్ CM is comfortable. When CM is comfortable, state is comfortable. When collector is comfortable, district is comfortable. When driver is comfortable, passengers are comfortable. When teacher is comfortable, society is comfortable.
nature is comfortable, creature is comfortable. When mind is comfortable, body is comfortable. When girl is comfortable, when girl is comfortable, the world is comfortable. ఈ భాష అర్థం కావాలి అధికారులకి. పనికిరాని అధికారులు క్లాసులు ముచ్చాట్ పిసిబట్టి చదువు చెప్పని సన్నాసులు సమగ్ర శిక్ష ఆఫీసులో కూర్చొని ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. టీచర్ పెట్టిన వాళ్ళని కాయని పట్టినమా, చదువు చెప్పినమా, ఇంటర్వ్యూ పడాను చుట్టూ బీక్తాడు. ఇంటర్వ్యూ పడాను రమ్మను ఏమండి తప్పు మాట్లాడుతున్నా. సరే ఇంటర్వ్యూ చదువు చెప్పినాడు పిల్లలకి. మామూలు కాదు, అడలసెంట్ ఏజ్ అది. ఇంటమ్ ఈటడి పొరగాను. మొన్నకు మొన్న వినాలే, మొన్నకు మొన్న జువెనైల్ హోమ్ ఫర్ గర్ల్స్ జీవిత ఖైదులు 80 మంది అమ్మాయిలు అండర్ 14 కాచిగూడలో 3 గంటలు తీసుకున్న యోగా, పరివర్తన యోగా. అలా తప్పనే మాట్లాడలే, నాకు బాధ్యత ఉన్నది. పరివర్తన యోగా ఎస్పీ దండం పెట్టి మళ్ళీ రాండి అంటే వస్తానమ్మా. పేదోళ్ళు మొత్తం భౌతిక దారాలకు కారణం చేసినారు, ఉన్నవాళ్ళు మొత్తం ఆర్థిక నేరాలకి పాల్పడ్డారు. నేను సీరియస్ స్టేట్మెంట్ చెప్తున్నాను. పేదోళ్ళు మొత్తం భౌతిక నేరాలకి కారణమైనారు, ఉన్నవాళ్ళు మొత్తం ఆర్థిక నేరాలకి. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా పేద పిల్లలై బడ్జెట్ కలాంటి కాలే. అసలు అర్థం అది. అన్నం పెట్టగా తినేది 22% బడ్జెట్ ఉండాలి. ఎంత ఇచ్చారండి? 7%. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కేజీ ఫీజు వరకు నాకు 45 సంవత్సరాల అనుబంధం ఉన్నది. ఒక వాక్యం. మీ క్లిప్ క్లాప్ నుండి మొదలు పెడితే మొన్నకున్నటువంటి నిస్తా ఎలక్ వరకు నేనే ప్రోగ్రామ్ ఇచ్చిన. 1000 కోట్లు రాసిన పేపర్ పైన 2 పైసలు మన టీచర్లు చాలు జీతం ఉన్నా కానీ ఖర్చు పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నారు. నేను 3-4 జిల్లాలు తిరిగి చూశాను. ఏమండి డైవర్షన్ జరిగింది, ఫండ్స్ మొత్తం మారినాయి. ఉస్మానియా కూడా శిష్యులు పాప స్టూడెంట్స్ మేడం డబుల్ పిహెచ్డి చేసి ఉద్యోగాలు లేకుండా చుట్టురాలిపోయి సేఫ్లెస్ అయ్యి హెల్త్ కార్ వేసుకొని ఉద్యోగాలు లేవు, పెళ్లి లేవు, తొందర మూర్ఖులు, స్వార్థ పనులు, పోరగాళ్ళకి వీళ్ళు ఎత్తి వినానెత్తి బ్రతు పట్టించింది యూత్ మొత్తం. ఎవరికి 2 పిల్లలు చెప్పండి, కుటుంబే చేపేసుకొని పిల్లలు మొత్తం ఖరాబ్ అయిపోయిన పోరాలు మొత్తం. అంత అవసరమా? మా జనగాంతలు 150 కోట్లు అవసరమా? అదొక విజయమా? బంకులు ఫ్రీ, పెట్రోల్ పోసుకో, బీర్ షాపులు ఫ్రీ, బీర్ తాగు, బిర్యానీ ఫ్రీ, తర్వాత బిల్డింగ్ పనికి రాడు. రాడండి. నేను చెప్తున్న యోగం అవుతుందా? ఫర్టిలిటీ సెంటర్ రావాయిగా 49, 40, అట. ఏమండి మేడం ఎటుపోతున్నాం, ఎటు ప్రయాణం చేస్తున్నాం? మీరు భాగమేలా గాజాలో పొల్యూషన్ జరిగితే బాగున్నారు. గాజా పొల్యూషన్ జరిగితే గాలి వాతావరణం మొత్తం కూడా హైదరాబాద్ రాదా? శ్రీశైలం అడవులు కాలిపోతే పొల్యూషన్ మానుకోవడం రాదా? సెక్రటరీ రాదా? ఇది అర్థంగా ఉంది మనకి. ఇది ఎన్విరాన్మెంటల్ సమస్య ఇది. అందుకే అంటున్నా అకాడమిక్ ఎంపవర్మెంట్ అనండి. అకాడమిక్ ఎంపవర్మెంట్, అధ్యాపక సాధికారత, సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారత. సుస్థిరమైన గవర్నమెంట్ ఉంటే సుస్థిర పాలన ఇవ్వగలుగుతారు. ఇవ్వలే లేకుంటే దాని మూలం ఎడ్యుకేషన్. నేను ప్రొఫెసర్ చెప్తున్నా, నష్టపోతారు. మరి మనకి ఎవరు వస్తున్న పిల్లలు? 10 పిల్లలు అర్థాగలతోని వాళ్ళు కనీసం పర్సనల్ విషయం తెలియని అమ్మాయిలు, కనీసం పర్సనల్ విషయం తెలియని అమ్మాయిలు మన స్కూల్కి వస్తే హక్కున చేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదువుతుందని చెప్పి మాణిక్యాచార్యది సమాజం వస్తున్నటువంటి ఈ టీచర్లకి ఈ సిబ్బంది ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి బుద్ధికి ఆరం ఉందా? కనిపించట్లేదా? కనికరం లేదా? అదే పిల్లలు వదిలేస్తే బాగా వినాలి. అదే పిల్లలు వదిలేస్తే
నేరం రాజ్యం వెళ్తే నీ పోలీస్ స్టేషన్లు నేతాలు దవాఖాను సరిపోతుంది. ఇది అర్థం కావాలి ప్రభుత్వానికి. ఏమనే కొంచెం కొడుకులా మీ మీటింగ్లు పెడితే లైట్ల ఖర్చు కాదు మాదు, మీ ఫ్లెక్సీ ఖర్చు కాదు మాదు. ఎందుకు వస్తుంది మీరు ఇచ్చేది అని మాకు లెక్కలు రావా? ఏమా జన సమీకరణ చేసి తాగబెట్టి మేము ట్రాన్స్పోర్ట్ మేము సమస్యకు చేస్తుంటే ఎన్ని వందలు కొట్టండి. అయినా ఉమ్మడి జాబితా కాబట్టి 60-40% కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కు డబ్బులు ఇస్తున్నది. పోయిన గవర్నమెంట్ మొత్తం కూడా డైవర్షన్ జరిగింది. మీరైనా ఆ గవర్నమెంట్ మొత్తం వచ్చింది కాబట్టి నిలబెట్టుకోవాలి. మాకు ఆశ ఉన్నది. ఏమని? ఒకటి అంటే న్యాయంగా ఒప్పుకోవాలి. ప్రజాయుద్ధం ఒక గద్దర్ పాటని మీరు గౌరవించారు, మీ ఇష్టపడుతున్నారు. నెట్టుకొస్తారు. మీ గద్దర్ చివరికి ఎవరు చెప్పలేకపోయినా అది మీరు చెప్పలేదు. రెండవది, అవమానపరిచిన అందరి పాటకి మళ్ళీ మీరు అధికారం మీరేమో మంచిగా చెప్పుకోవాలి. క్లాసు గెలవనే క్లాసు ఇవ్వాలి. ఏమంటే 10 కావాలన్నా వద్దా? నా డ్యూటీ అది. 2 అయిపోయింది. మూడోది ఏంది? 30,000 మంది టీచర్లకి స్కూల్ వచ్చి ప్రమోషన్ ఇచ్చారు. ఓకే, ఉన్నాయి చెప్తున్నాం. ప్రాంతం చేసిన మోడల్ స్కూల్ ఎస్సీ వెల్ఫేర్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మీరు చెప్పినటువంటి మాట 25 రోజులు సమ్మె చేస్తే సాయంత్రం లోపు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినారు కదా. మీరు పాలమూరు పుట్ట అంటే పౌరసమైన పుట్ట చూయించు. మాకు అనుమానం రావద్దు. అవునా కదా? పడి పంతుతో పెట్టుకోవద్దు, ఇంకెవరితో పెట్టుకోవద్దు. కానీ ఆయన నా మాట తెలుసా నీకు? ఇది తేనె తట్టు అన్నాడు అయ్యాశ్రీయం గారు. ఈ సమగ్ర శిక్ష సిబ్బంది పెద్ద తేనె కాదు, చిన్న తేనె. అర్థమైతే కొందరికి చిన్న తేనె అంటే పోషకాలు బాగుంటాయి, చిన్న తేనెటీగలు ఉంటాయి, చాలా విలువైనవి. తను ఇంకోమంటున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే పరిపాలన చేస్తున్నాడు చెప్తున్నాడు ఇండియాలో. నేను ప్రొఫెసర్గా చెప్తున్నా. ఎస్, తెలుగు మీడియం పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న కాలేజీకున్న పిల్లలు ఎంత టాపర్స్ ఉన్నారు. కాకపోతే నారాయణ కూర్చున్నాడు లాస్ట్లో. వీరన్న పిల్లడు టాపర్ అన్నాడు. ఇంటికి వస్తారు, మీరు చాలా వస్తారు. వీరన్న ఇంద్రుడు చంద్రుడు అంటాడు, ఏదైనా మర్యాద చేస్తారు, పిల్లాన్ని పట్టుకపోతాడు, నేను చూసుకుంటా. ఫ్రీ, అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. వార్తకి ఎవరు? మన పిల్లలు. నేను చెప్తున్నా, మన పిల్లలు. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ 10 ఏళ్ళు పనిచేస్తున్నా. టాపర్స్ మొత్తం తెలుగు మీడియం పిల్లలు, ఊరి పిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న కూలినారి. నా శిష్యుడు గాంధార చేనేత కార్మికుడు కొడుకు టాపర్. వాడిప్పుడు 7 లక్షలు నా శిష్యుడు. ఇలా ఇంటర్నెట్ తప్పిపోతుండే. అందుకే నా ట్రంప్ కంటలు ఇచ్చాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అయ్యా, గురువు పరువు, శిష్యుడు కరువు. గురువు బరువు, శిష్యుడు కరువు. ఇంకా కరువు చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి మరి ఏం చేద్దాం? బాగా వినాలి. ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఏం చేద్దాం బాగా వినండి. ప్రైమరీ స్కూల్ నుండి అయ్యా కేజీ టు నుంచి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అరిచి 10 ఏళ్ళు పక్కబడేసిండు. క్లాస్ పెద్దమనిషి పక్కబడేసి అంతెందుకండి. టీచర్స్ డే 5th సెప్టెంబర్ ఎప్పుడు కూడా కేసీఆర్ వచ్చి టీచర్ చేయని అతను అనగలండి. నేను చేయలేదండి, నేను టీచర్లే కదా, నేను టీచర్ కదండి, ఎప్పుడు నాకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రైమరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ అన్ని స్కూల్ చూశాను, అన్ని కాలేజ్ చూశాను. ఒక జాక్ ఫామ్ అవుతుంది త్వరలో. దానికి నేను స్వారస్యం వహిస్తున్నాను. జడ్జి చంద్ర కుమార్ గారిని కల్పించాను. దిండిగల్ యాదగిరి, సహదేవ్, జానకిరాములు, మహేందర్, మనం అందరు మిత్రులు నాయకత్వం కూడా నేను టచ్లో ఉన్నాను. నా మూమెంట్ చెప్పాను. జడ్జి గారు చెప్పారు. జడ్జి గారిని ఎందుకు వేసాం వినాలి.
ఏజీపీ ఎందుకు వచ్చినాడు? న్యాయస్థానమే ముందు నిలబడి చెప్పడానికి వచ్చాడు. నిన్న హైదరాబాద్ ధర్నా చౌక్లో హైదరాబాద్ టీపీటీఎఫ్ చేస్తే ధర్నా చౌకలు మాట్లాడినా నాకు ధర్నా చౌక కొత్త కాదు, పాపనే. నేనన్నా మీరు స్పెషల్ ఆఫీసర్ ప్లేస్ లో కొత్త వాళ్ళు వేసేసి డెప్యుటేషన్ చేసి బెదిరిస్తున్నారట. అలాంటి బెదిరించడానికి పోయినా దానికి అడ్డుపుల్ల వేసి గవర్నమెంట్ చెప్పే బాధ్యత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ మా కలీగ్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మా కలీగ్ మెంబర్ అండ్ ఇద్దరికి వేసి చెప్పినాను. రేపు విశ్వేశ్వరరావుని కలుస్తున్నాం. ఆకునూరు మురళి గారు మేము జడ్జి చంద్రకుమార్ మేము కలిసి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో కొన్నాళ్ళు పని చేసాం. ఆ చొరవ ఉంది. మా ప్రొఫెసర్ గురించి చెప్పిన అయ్యా నువ్వు చదువులో పెద్ద అన్నావు, మాకు పెద్ద తెచ్చు. ఎడ్యుకేషన్ మొత్తం ప్రశ్న పడిపోయింది 10 ఏళ్ళలో, చాలా నష్టమైంది. మామూలు నష్టం కాదు, ఎడ్యుకేషన్ నష్టం మధ్య క్రైమ్ పెడుతుంది. కాబట్టి ఆయన చెప్పినాడు మీరు మంచి రిపోర్ట్ పెట్టమని చెప్పిండు. మన జనగామలో ధనం ఇద్దరు తిరిగినాం, ధనాలు ఇద్దరు తిరిగినాం. జోక్ చెప్తా, జోక్కుంటారు అప్పుడప్పుడు ఏదవుతా ఎవరు మా లాభం మనం అయిపోయి మాకు ఎవరు ఇవ్వలేరు, అంబులెన్స్ రాదు. అయితే ఆ మీటింగ్ అదే ప్రొఫెసర్ విశ్వేశ్వర ఇద్దరమే మా కలీగ్ కలెక్టర్ మీటింగ్ పెట్టింది. అందరు చెప్తున్నారు సాధారణంగా మీరు కలెక్టర్ మీరు ఏం చెప్తారో నేను చెప్తాడు, సిన్సియర్ మాట్లాడతారు, సహజమని అంత బాగుందని నేను మాట్లాడుతున్నా. నేను ఒకటే మాట అన్నా, అయ్యా కలెక్టర్ గారు, ఎవరు అడిషనల్ కలెక్టర్ ముఖేష్ కుమార్ గుజరాత్ గుజుబాయ్, నేను అన్నా అయ్యి కాదు కలెక్టర్ గారు నిధులు ఇవ్వండి తనిఖీలు చేయండి, నిధులు ఇవ్వండి తనిఖీలు చేయండి. అరే మా సిలిండర్ల గ్యాస్ చికెన్ కింద బుద్ధి కానుందా మీకన్నా? మీరెందుకు పరీక్ష చేసేది? తప్పు మాట్లాడుతున్నా, గ్యాస్ లేదా వంట అయితే మంది అన్నం తినగల వాళ్ళు బుద్ధి జ్ఞానం ఏమన్నా నిధులేమో తనిఖీలు చేయి అనండి గట్టిగా. టీచర్లు సార్ మాట్లాడి కాదు అలా చేస్తాను కాబట్టి మా ప్రొఫెసర్ ఇద్దరు బాగుండడం దుమ్ముతుంది మెలగా అంటే మనకెత్తు అమ్మని పట్టుకోలేదు. నేనన్నా ఇది రాష్ట్ర సమస్యలు అక్కడ కాదు కాబట్టి 2-3 లోకల్ ఇష్యూ మాట్లాడాలి కాదు, టైం వేస్తారు. కాబట్టి మిత్రులారా మంచి ఇష్యూ క్లైమాక్స్ వస్తున్నది, ఇప్పుడు ఇష్యూ క్లైమాక్స్ వస్తున్నది. అందుకే నేనన్నా నాయకత్వం సడలించడం ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. మిమ్మల్ని ఏ మాత్రం మీకున్నా ఓటే చేస్తారు, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని నేను బాగా నమ్ముతున్నా, ఈ మానుకోటకు చరిత్ర ఉంది. ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో మానుకోటకు పెద్ద చరిత్ర ఉంది. నేను కూడా మానుకోట అడిగిపెట్టి నాకు కూడా కొంచెం చెడ్డ తగ్గుతాను. అదే సఫర్ పెట్టండి ఒక తీర్మానం. మరి మరొకసారి మీరు 4 అడుగులే ముందేస్తే, మీరు 4 అడుగులు ముందేస్తే మీరన్నా 400 అడుగులు ముందేస్తారు. గంగా మానకోట వేరు కాదు, ఒకటే ట్రాక్. ఓకే, అయితే మరి ఖచ్చితంగా వెంట ఉంటాం. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చిన మాట్లాడే రాజకీయం వద్దు. మా సమస్య పరిష్కారం నిలబడతావా లేదా అక్కడ మాతో నిలబడు, మాతో కలబడు, తర్వాత దాడిస్తే రైట్. ఒకటి వినిపిస్తా, నేను గవర్నమెంట్ పంపించేది సరేనా? రైట్. బహుశా సండే రోజున ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టుకుని రౌండ్ టేబుల్ జడ్జి గారే చెప్పినారు. అవసరం జడ్జి గారు హైకోర్టు జడ్జి అండి ఆయన, నువ్వేంటండి అంటే శుభపత్రం కాదు. కలెక్టర్ అంటే ఏందమ్మా? డిగ్రీ. కలెక్టర్ అంటే ఏంటి? డిగ్రీ. మేము ఎవరో అరే ప్రొఫెసర్ మ్యాన్ కింగ్ మేకర్ మోడీ దండం పెట్టలే వాళ్ళ గురువుకి. దమ్ నిజం కథం అనండి, అదర్వైజ్ కథం. అందుకే డ్రెస్ ఉండాలి, అడ్రస్ ఉండాలి. ఏమా డ్రెస్ ఉండాలి, అడ్రస్ ఉండాలి. సమగ్ర శిక్ష అంటే ఇంటికల్ ఎడ్యుకేషన్.
నేను పిహెచ్డి చేస్తున్న శ్రీ అరవిందో ఫోన్ పైన 42 ఏళ్ళ సాధన యూనివర్సిటీ చరిత్రలో నాది బెస్ట్ పిహెచ్డి. బుక్ రెడీ ఉంది, మోడీ వెయిట్ చేస్తున్నా. ఏంటి అసలు సంగతి చెప్తా. అసలు 2 ముక్కలు మీరు అడుగుతారు చెప్పాలి అనండి. ఫిజికల్లీ ఫిట్ అంటే శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి, డ్రెస్ ఉండాలి, అడ్రస్ ఉండాలి కదండి. ఫేర్ అండ్ లవ్లీ కాదు, ఏది మరి ఫేర్ మైండ్, లవ్లీ బాడీ, ఫేర్ అండ్ లవ్లీ పర్సనాలిటీ. వాడి వయసు 20 ఏళ్ళు, నడవరాదు, కూర్చోరాదు, లేవరాదు, ఎట్లా అవుతండి? అందుకే ఫిజికల్లీ ఫిట్, ఫిజియలాజికల్లీ ఫిట్. మన పిల్లలు నవ్వొస్తుందా, ఏడు వస్తుందా, అసలు నవ్వొస్తుందా, ఏడు వస్తుందా? ఎండోక్రైన్ సిస్టమ్ ఎవరి పని చేయట్లే. ఫస్ట్ ఏడ్చిన చిన్నప్పుడు మేము చింతకాండ తిన్నాం, కావాల్సింది ఏడ్చినాం కదండి. ఏడవలేక నవ్వుతున్నారు, నవ్వలేక ఏడుతున్నారు. థైరోనామ్, ఎపిథైరాయిడ్, హైపోథైరాయిడ్, ప్యారోథైరాయిడ్, విశుద్ధ చక్రం పాడైపోయింది. అసలు విషయం ఒక్కడు మా నవ్వుడాన్ని పట్టుకుంటున్నాడు. అమ్మాయిలంటే ఏదని చెప్తే ఇప్పుడు చెప్పిన సమగ్ర శిక్ష, ఏ సాఫ్ట్వేరు బ్లూటూత్లు, వైట్యూత్లు ఎక్కడ పోతున్నాం? అరే అర్థం కావాలి గవర్నమెంట్ కి. అందరు కూడా టెక్నాలజీ పెరిగింది, క్రిమినాలజీ పెరిగింది, డేంజర్ టెక్నాలజీ. టెక్నాలజీ పెరిగింది, క్రిమినాలజీ పెరిగింది. ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఆన్ చేస్తే పాప పాలు తాగుతాం, పాలు మందు, దొడ్డి మందు అన్ని బంద్ కాదండి. నేను తాతనండి, మీకు ఉన్నది చెప్పాలి. యోగా సత్యం మాట్లాడాలి. అందుకనండి యోగా బిలీవ్స్ ఇన్ సిస్టమ్, యోగా బిలీవ్స్ ఇన్ సిస్టమ్, మెడిసిన్ బిలీవ్స్ ఇన్ సిస్టమ్. యోగా is systematic, medicine is symptomatic, medicine is medicine. అసలే చిన్న ఆడ మీద ప్రకారం ఆడ మళ్ళీ ఎందుకండి. కాబట్టి ఫిజికల్ ఫిట్, ఈ రోజు పిల్లలు బట్టలు వేసుకోవస్తారా? న్యాయంగా చెప్పండి. ముఖ్యంగా అబ్బాయి ఏం కాదు అంతే, అట్లా ఉంటుంది. ప్యాంట్ మంది ఏం కాదు అంతే. వాడు మందారం వేసుకుంటాడా? ఇక వాడి జుట్టు అబ్బా. అందుకే ఫిజికల్ ఫిట్, ఫిజియలాజికల్ ఫిట్, సైకలాజికల్ ఫిట్, సోషలాజికల్ ఫిట్, టెక్నాలజికల్ ఫిట్, స్పిరిచువలాజికల్ ఫిట్, కాస్మోలాజికల్ ఫిట్. ఇది సమగ్ర శిక్ష. ఛాలెంజ్ చేస్తారమ్మా. ప్రపంచంలో ఎవరు వేదిక పెట్టినా అంతే 60 పుస్తకాలు రాసి 5 లక్షలు ట్రైనింగ్ ఇచ్చిన ఆడుకున్న అమెరికాలో. అమెరికా మునగాడా? ఏముందండి అమెరికాలో? జాగ ఎక్కువ, జనం తక్కువ. ఇండియాలో జనం ఎక్కువ, జాగ తక్కువ. ఏముందండి అమెరికాలో? ఏముందండి? ఒక పొలం లేదు 20 మంది వరకు కాకపోడేస్తుంది. ఏముందండి అమెరికాలో? అందుకే అంట అనండి ఇన్ ప్లస్ ఐడియా, ఇండియా. కాబట్టి నా దేశం నా డిఎన్ఏ నాకు ఇష్టం కదా. అరే ప్రపంచం మొత్తం ఒప్పుకున్నది కరోనా టైంలో ఇండియన్ డిఎన్ఏ కదండి. చాలా తెలంగాణ మసాలా అరే రాయలసీమ రుచులు పోయినాయి, అయ్యా రాయలసీమ రుచులు పోయినాయి, మొత్తం తెలంగాణ రుచులు. మసాలా స్పైసీ, గరం కొత్త రాయలసీమ లోపడిపోయింది. ఇది సమగ్ర శిక్ష అంటే ఇది. మరి ఇంతమంది శిక్షణ చెప్పాలంటే, అయ్యా ఇంతమంది శిక్షణ రావాలంటే మరి టీచర్లు కూడా సమగ్రంగా జీవించాలి కదా, సమగ్రమైన జీవితాలు ఇవ్వాలి కదా. అసమగ్రంగా ఎట్లా చేస్తే అసమగ్రంగా వస్తుంది, రేపు మీరు కూడా నష్టపోతారు. చాలా పంచులై ఒకటి దీర్ఘకాలంగా అయ్యా మీడియా ఉంటుంది. అపరిచితంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ అంటే కస్తూర్బా గాంధీ వగైరా ఎస్ఎస్ఏ ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది యొక్క ఈ కింది సమస్యలు వెంటనే పరిష్కరించాలని. మేడం
వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా గౌరవనీయులైన యువ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు పాలమూడి బిడ్డ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి వాక్యం. రెండవది, వీరు గతంలో 25 రోజులు సమ్మె చేస్తున్నారు. అవునా? పర్వాలేదు, ఏం కాదు. వీరు సమస్యలు పరిష్కారం చేస్తానని మాట ఇచ్చినారు. ఖమ్మంలో మొత్తం చీకము ఫోటోతో మొత్తం ఫోటోలు పెట్టిన ఖమ్మం మొత్తం అన్ని ఫోటోలో గుడితో తీసుకు ఫోటో కప్పులో టీ పోతుంది. టీవీ సేమాను టీ అంటే టీ లేదు కదా. ఓకే, తర్వాత అదేవిధంగా వీరి సమస్యలు పరిష్కారం చేసి మాట ఇచ్చారు. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో లీగల్ ఇష్యూ లేవు ఇక్కడ. ప్రశాంతమైన వాతావరణంలో సమస్యలు పరిష్కారం కాలేదని నిరసన తెలుపుతూ ధర్నాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈ రోజుకి 18వ రోజు, 20 రోజులు అయిపోయిందా? కావున వెంటనే అయిపోయినది అసలు విషయం. కావున వెంటనే బాధ్యులైన లీడర్లందరినీ వింటున్నారా? బాధ్యులైన లీడర్లందరినీ నేనే ఉంటా సాక్షిగా అందరినీ పిలిచి చర్చలు జరిపి సమస్యలు వెంటనే పరిష్కారం చేసి ఇటు బోధన అటు బోధనేతర సిబ్బందికి ఇలా సిఆర్టీఎంఐ అందరూ ఉన్నారండి మొత్తం సిబ్బందికి సంతోషం కలిగించే విధంగా మరియు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా మన బాధ్యత, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా, సిలబస్ డిస్టర్బ్ కాకుండా మీరు సహకరిస్తారని, తప్పక సమస్యలు పరిష్కారం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. చివరిగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చిన తర్వాత మాకు ఆశ కలిగింది. మేమందరూ దాహంతో ఉన్నాం. మరి నల్లటి మేఘం కనబడుతుంది. ఆ మేఘంలో నీళ్లు ఉన్నాయా ఉంటుందనా తెలియదు, కానీ నోరు తెరిచి దాహం దాహం అంటున్నాము. వర్షం కురవాలని మా సమగ్ర శిక్ష అభియాన్ బోధనేతర సిబ్బంది మొత్తం ఆ వర్షంలో తడిసి హర్షించాలని కోరుకుంటున్నాం. చివరి దాకా ఖచ్చితంగా మీ వెంట మీరు హంగర్ సై చేస్తే నేను మీ సీనియర్ హంగర్ సైకర్ని నేనే రెడీగా ఉన్నాను. ఎక్కడ చేయాలో ఒకసారి చెప్తాను. మీ వెంట కష్టం ఉంటాను, కానీ ఇదంతా రికార్డ్ అయింది. నేను మీ నాయకత్వం అందరికీ చెప్తా. ప్రొఫెసర్ మా విశ్వేశ్వరరావు చెప్తాడు, రేపు జడ్జి చంద్రకుమార్ చెప్తాను జడ్జి గారికి. ఆల్రెడీ మా ఏజీపీ ఉన్నారు. ఇంకొకటి ఆకులు మరో గారు కూడా నేను చెప్తాను. అయ్యా మీరు సీటుకు వచ్చారు, ఏ సంగతి మీరు సమస్యలు పరిష్కారం చేయాలా. ఒకటంట సిట్ ఆర్ క్విట్. ఆకలి భాష అట్లే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్ ఉండదు. ఆకలి అవుతున్నారా ఇంకొకరు. ఓకేనా పెద్ద మరి సంతోషం, చాలా టైం తీసుకున్నాను. ఓకే, నేను మంచి పలుసు ఉంది ఇచ్చాను. రోజు జయశంకర్ భూపాల్పల్లి వెళ్ళాను, అక్కడ ఇచ్చాను, ములుగు ఇచ్చాను. అన్నిటికంటే రసవత్తరంగా మానుకో, అది మామూలు లేదు. నాకు అనుమానం ఈ నేల కదా గుణం ఉన్నది, సగదగిలింది నాకు కూడా. ఆల్ ది బెస్ట్, వి ఆర్ విత్ యూ, గుడ్ లక్. గౌరవనీయులు 18 రోజుల నుండి వీరంగలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 16,600 మంది 700 మంది టీచర్లు అందరూ ఇలాంటి సమ్మె చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇందాక మేడం ఎంత బాధ అనిపిస్తుందంటే పాట వింటుంటే, ప్రభుత్వము ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఎక్కువ వాళ్ళని ఏం అడుగుతలేము. వాళ్ళు అడిగింది మనం ఏమని న్యాయమైనదే మనం అడుగుతున్నాము. ఇంకా ఎక్కువ మనం ఏం అడుగుతలే వాళ్ళని. నేను ఈ స్టేజ్ నుండి నేను ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తున్నాను, ఏంటంటే మీరు చెప్పిన మాట కింద మీరు వినలేరనుకో, ఈ టీచర్లందరూ సైలెంట్గా కూర్చున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ నుండే మొదలైంది. మళ్ళీ ఇంకొక ఉద్యమం కూడా చూడాల్సి వస్తుంది.
ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి రావడానికి కారణం కూడా ముఖ్యంగా ఈ టీచర్లందరూ కూడా జిల్లాలల్లో గల్లీలల్లో బస్సులలో పోయేసి ప్రచారం చేస్తున్నారు. మీరు ఎలక్షన్ టైంలో టీటీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చి సమ్మెకి వచ్చి నవంబర్ 23లో ఏదైతే మీ ఇష్యూస్ ఉన్నాయో రెగ్యులరైజ్ చేస్తా, మీకు హెల్త్ కార్డులు ఇస్తా, మీకు ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు ఏదైతే రావాల్సినవి అయితే ఉన్నాయో అవన్నీ ఇస్తా అని చెప్పారు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని ఆయనని నమ్మినారు మీరు అందరూ. కానీ ఆయన ఈరోజు మీ అందరినీ మోసం చేసిండు, నట్టేట ముంచిండు, ఈ రోడ్డు మీదకి తీసుకొని వచ్చిండు. అంటే నాకు ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సమగ్ర శిక్ష కింద కేంద్రం కింద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 12th క్లాస్ వరకు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే ఉన్నారు. అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో లిటరసీ ఉందో వాళ్ళందరినీ ఎడ్యుకేషన్గా ముందుకు తీసుకోవాలి, మహిళలని ముందుకు తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నియమించడం జరిగింది 2004లో. దాని తర్వాత 2007లో వచ్చేసి స్టేట్ వైడ్గా అన్ని డివైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక్కటే కోరేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది నీకు, నీ జోబుల నుండి నేను ఈ మనీ మేము చెప్పడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్లు ఇచ్చిన దాని నుండి నీ దగ్గర నుండి తీసుకొని ఇది ఒక మీరు ఇచ్చేస్తారంటే అయిపోతుంది. అంటే మహిళలు ఎడ్యుకేట్ కావద్దు, మహిళలు ఉన్నత స్థాయిలో ఉండొద్దు, మహిళలను ఇట్లనే అణచివేత చేయాలి అని ఈ ప్రభుత్వం చూస్తుందని నాకు ఈరోజు అర్థమైంది. అందుకోసమే కదా మీరు ఇంతకన్నా 18 రోజుల నుండి మీరు చేస్తున్న దీక్షకు కూడా ఇప్పటి వరకు 22 రోజుల నుండి మీరు చేస్తున్న దీక్షకు కూడా మీరు ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇచ్చినారు, మేము దీక్ష దిగబోతున్నాము అని. నెల రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఇందాక చెప్తున్నారు బ్రదరు, హైకోర్టు నుండి కూడా రెగ్యులరైజ్ చేయొద్దు అని ఏదో ఆర్డర్ ఉందంటున్నారు. ఆర్డర్లో హైకోర్టు నుండి కానివ్వండి సుప్రీంకోర్టు నుండి కానివ్వండి ఆర్డర్లు వస్తుంది. ఆర్డర్లు వచ్చినప్పుడు కూడా మనకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ దాన్ని మనం ఒక జీవో తీసుకొని వచ్చేసి మీకు ఏదైతే ఉందో మీరు పోరాటం చేస్తేనే మీరు సాధించుకోగలుగుతారు, లేదంటే మీరు ఏం సాధించుకోలేరు. ఇప్పటి వరకు మీరు వచ్చినారు, నేను అనుకుంటా 80% కవర్ అయిపోయింది, ఇంకొక 20% ఉంది. మీరందరూ కూడా ఎత్తిన పిడికలో ఎవరు మాత్రం దించొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీ ఎత్తిన పిడికలో ఎత్తినట్టే ఉంచండి. ఇంకా మీకు లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా నేను మీ అందరికీ సపోర్ట్ చేయడానికి, ఈ న్యాయమైన పోరాటానికి నేను ఒక న్యాయవాదిగా నేను మీ అందరితో నేను ఉంటానని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మహిళలు అంటే ఏదో ఆశామాష కాదు, మహిళ అంటే ఒక శక్తి. ఈరోజు మేడం ఒక పాట పాడుతుంటే నాకే ఏడుపు వస్తుంది. అంటే ఇంతగానో వాళ్ళ లోపట్ల బాధ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నారంటే అది ఆ పాట వింటుంటేనే ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా ఉండుంటే ఇక వాడిని గల్ల పట్టుకొని ఇంకేం చేస్తుండేనో అనే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వ్యక్తులు కాబట్టి మేము చదువుకున్నాము, మేము ఏ విధంగా కలం పట్టుకున్నాము, మేము చదువు చెప్పేటోళ్ళం కాబట్టి మేము అందరం ఆగి ఆలోచించుకుంటూ మేము రిప్రజెంటేషన్లు ఇచ్చి కూర్చున్నాము. మీకు ఒక టైం ఇచ్చినాము. ఆ టైం ఈజ్ నథింగ్ బట్ వార్నింగ్. మీరు ఆ టైం లోపలకి మీరు వీళ్ళు చెప్పిన విధంగా వినలేరు అనుకో, మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, ఆంధ్రలో ఎట్లా కన్నీలో కొట్టినారు, పోయిన ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా గద్దె దించినారు, మళ్ళీ వాళ్ళని దించిన తర్వాత తెలంగాణ తెచ్చిన వాళ్ళని గద్దె దించిన తర్వాత నువ్వు పెద్ద విషయం కూడా కాదు వీళ్ళందరికీ. దయచేసి ఏదైతే వీళ్ళది ఉందో న్యాయమైన డిమాండ్స్ ఇవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మన వెంకటరాజన్న గారు కూడా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేసుకుంటూ 94లోనే ఒక బీసీగా వైస్ ఛాన్సలర్గా చేయాలి ఉస్మాన్ యూనివర్సిటీలో అని 7 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి అసెంబ్లీ రికార్డులో కూడా 52 పేజీలు మన సార్ పేరు మీద ఉన్నాయి అసెంబ్లీలో. అంటే ఎందుకు మీరు అరెస్ట్ చేసినారు అనే దగ్గర నుండి తీసుకొని విత్డ్రా చేసుకున్నంత వరకు పనయ్యే వరకు, అంటే ఆ విధంగా మనం పోరాటం చేస్తే మనము మన హక్కులను మనం సాధించుకుంటాము. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు రైట్ టు స్పీచ్ కానివ్వండి, రైట్ టు ప్రొటెస్ట్ అని కానివ్వండి, అవన్నీ ఉన్నందుకే మనం ఈరోజు ప్రశాంతంగా టెంట్ వేసుకొని 22 రోజుల నుండి మనం చేయగలుగుతున్నాము. మీరు ఎక్కడ నిరాశ చెందకండి, ఇలాంటి పెద్ద వ్యక్తులందరూ కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో నెక్స్ట్ వీక్ కూడా ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది మీ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడానికి. సో మనందరం కూడా వెంకటరాజన్న లాంటి వాళ్ళ వ్యక్తులకు కూడా మనందరం సపోర్ట్ చేయాలి. మీ ఇష్యూస్ ఏమున్నా కూడా అందరికీ చెప్పాలి. మనం ఇక్కడ నుండి స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళేలాగా మనం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు అన్నారు. Please like, share, subscribe.